ఒక పాయింట్ తర్వాత నేను ఎక్కువ రియాక్ట్ అవ్వడం మానేశానండి. ఓకే. నేను లైఫ్లో తిన్న దెబ్బల వల్ల ఎందుకు తెలుసుకుని ఒకవేళ ఇదైతే బాధపడడం అలా అయిపోయా. నేను ఆడిషన్ త్రూ వెళ్ళా. నా ముందు ఇంకో ఇద్దరిని అనుకుని వాళ్ళ డేట్స్ అవి కుదరకో లేకపోతే సమ్వేర్ కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను పిలిచారు. నాకు ఆ అవకాశం వచ్చిన రోజు నుంచి షూట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా నా ఆలోచన అంతా కూడా నేను ఆయన ప్రూవ్ చేసుకొని నా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక పేరు రావాలి, ప్రశాంత్ సార్ కళ్ళల్లో పడాలి, ఇదే ఉండేది నాకు. ఎందుకంటే ఆయన కళ్ళల్లో పడితే నెక్స్ట్ ఛాన్స్ వస్తనే దానికన్నా నన్ను ఓ 2 రోజుల తర్వాత ఇతను బాగాలేదు వేరే వాళ్ళు పెడదాం అనే మాట అనిపించుకోకూడదు, ఇదే నాకు ఎక్కువ. నాకు ఇంకా ధ్యాస ఏం లేదు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు కళలో పడతారు అనేసి చాలామంది ఆర్టిస్టులు అంటే ఒక మంచి క్యారెక్టర్ చేశాక మనం కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే పర్టికులర్గా ఈ ఆర్టిస్ట్ని నేను ఆ సినిమాలో ఏదో క్యారెక్టర్లో పెట్టుకుందాము అనుకునే ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నట్టు అలా. అంటే మీరు ఎవరితో ఇంకా కంటిన్యూ అవుతున్నారండి ఆ కాంటాక్ట్స్ కానీ లైక్? అంటే వాళ్ళ టీంతో కంటిన్యూ అవుతానండి, ఆయనతో కష్టం. కానీ ఒక్కటి సునీల్ గారు, నా పర్సనల్గా నేను పడిన ప్రెషర్స్ వల్ల నా అగోనీతో చెప్తున్నాను, ఇక్కడ మీకు ఏ డైరెక్టర్ అయినా కూడా మీరు ఆయన్ని ఇంటర్వ్యూలో కాదు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంత పొగడండి, వాళ్ళ క్యారెక్టర్ సరిపోతాడంటేనే తీసుకుంటారు. డెఫినెట్లీ. లేకపోతే డెఫినెట్గా అరే మనోడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అనేది నాకు తెలిసి ట్రై చేస్తాడే అతన్ని కూడా చూన్ చేసుకుని తన క్యారెక్టర్ తీసుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న డైరెక్టర్స్ అందరూ చాలా బ్రిలియంట్స్, వాళ్ళ కథను నమ్ముకుని వచ్చిన వాళ్ళు తప్పించి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు గమనిస్తే నాకు మొన్న భగవంత్ కేసరి సినిమా చూసినప్పుడు అంతవరకు అన్ని హిట్లే, అనిల్ రావుపూడి గారు. F2 F3 మార్కెట్ పరంగా కొంచెం ఇదైతే ఎవరైనా కూడా ఆయన యూపీఎస్ కామెడీ కమర్షియల్ కాబట్టి సర్లే నీకెవరు ఇలాంటివి అనుకుంటారు. భగవంత్ కేసరి అంత అది బాలకృష్ణ గారు లాంటి ఆయనతో అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయడం నాకు నిజంగా మీ నంబరు థియేటర్లో క్లైమాక్స్లో చిన్న పిల్లలు బ్రో ఐ డోంట్ కేర్ వస్తుంది. మామూలుగా బాలకృష్ణ గారు డైలాగ్ అంటేనే ఎరకొడేస్తారు. ఆయన యూఫోరియా మొత్తం థియేటర్ అంతా ఉంటుంది, వైబ్ అంతా ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమా అనగానే చెప్తాం కదా, నాకు అనిపిస్తుంది లైఫ్లో ఎవరైనా బాలకృష్ణ గారి విషయంలో ఒక్క పూట ఒక గంట ఆయనలా బతకగలిగితే ఆడు మగాడు అనిపిస్తుంది. బతకలేరండి అంత 10 మందికి చెయ్యాలి, మన అదేంటి హాస్పిటల్ త్రూ చేయాలి, లేకపోతే ఆ పెర్ఫార్మెన్స్ ఇలా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా ఇది ఇలా అనుకుంటారేమో, ఇదిలా భయం అనేది ఉండదు. ఎందుకంటే నిజాయితీపరుడు, ఆయన ఎవరికి భయపడక్కర్లేదు. భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత ఆ పిల్లల గురించి చెప్తారు, తండ్రి అయినా బాబాయ్ చెప్తుంటే అమ్మ ఏంటో ఇదే యాక్టింగ్ రా బాబు, ఇంతమంది ఎందుకు అభిమానిస్తారనే దానికి అలా